గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. శతభిష నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి వారు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా వాళ్ళ గుణగణాలు ఏమిటి, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులు ఏమిటి, అలాగే వాళ్ళకి లక్కీ నెంబర్స్ ఏమిటి, ఏ సమయంలో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు సంపూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎవరెవరు ఈ యొక్క ముఖ్యంగా ఈ శతభిష నక్షత్రంలోకి వస్తారంటే కనుక మామూలుగా డేట్ ఆఫ్ బర్త్ గుర్తుంది, నక్షత్రం గుర్తున్న వాళ్ళు శతభిష నక్షత్రం చూసుకోండి. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ కానీ నక్షత్రానికి గుర్తు లేదో వాళ్ళు పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం గో, సా, సి, సు ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే కనుక మీ అందరిది కూడా శతభిష నక్షత్రం అవుతుంది. కాబట్టి శతభిష నక్షత్రాన్ని చూసుకోండి. అయితే మీ నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అన్నట్లయితే కనుక రాహు అధిపతి అవుతాడు. ఈ కారణంగా మీ యొక్క జీవితం ఏ రకంగా ఉండబోతుంది అన్నట్లయితే కనుక సాధారణంగా ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు కొంచెం ఒక రకంగా చెప్పాలంటే కనుక బాగా ధైర్యవంతులు అని చెప్పచ్చు. చూడడానికైతే చాలా అందంగా ఉంటారు, చక్కని కళ, చక్కని తేజస్సు, చక్కని వర్చస్సు, చూడడానికి కొంచెం పొడుగ్గా ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీళ్ళలో బాగా పొట్టి వాళ్ళు తక్కువ ఉంటారు, అయితే మధ్యస్థమైనటువంటి ఎత్తు లేదా బాగా ఎత్తు ఉంటారు. వీళ్ళకి పళ్ళ వరస బాగుంటుంది, కళ్ళు, ముక్కు, ముఖ తీరు అంత బాగుంటుంది, అలాగే చాలా అందమైనటువంటి నుదురు కలిగి ఉంటారని చెప్పచ్చు. చక్కని ఒత్తైనటువంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క జుట్టు ఉందో జుట్టు ఉంటుందని చెప్పచ్చు. వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా బాగా ఎక్కువగా చైతన్యం అంటే ఉత్సాహం అంటే సరదా, ఎప్పుడూ కూడా సరదాగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, చలాకీగా ఉండాలనేటటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా ఉత్సాహవంతులు. చిన్నప్పుడే చాలా తొందరగానే వీళ్ళకి నడకొచ్చేస్తుంది, చాలా తొందరగా మాట వచ్చేస్తుంది, చాలా తొందరగానే స్కూల్లో బాగా అంటే ఏదో చిన్నప్పటి నుంచి కూడా చదువు కూడా తొందరగా వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి అన్ని కంగారు ఎక్కువ, వీళ్ళకి ప్రతిదీ తొందరగా నేర్చేసుకోవాలనుకుంటారు. చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా సరే, ఏదైనా ఒక పని చూశారనుకోండి ఆ పని వీళ్ళు చేసేస్తూ ఉంటారు, ఆ పని వీళ్ళు అలవాటు చేసేసుకుంటూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు వీళ్ళకి చాలా బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. చిన్నతనంలోనే వీళ్ళకి బాగా చదువుతో పాటుగా ఆటల యందు, పాటల యందు, అలాగే కళల యందు, సంస్కృతి సాంప్రదాయాలందు బాగా ఎక్కువగా మక్కువ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అందుకనే చిన్నప్పుడు చదువుతో పాటుగా అనేక రకాల విద్యలు నేర్చుకోవాలని తపన ఉంటుంది. అందుకనే మల్టిపుల్ నాలెడ్జ్ అనేటటువంటి వీళ్ళకి ఖచ్చితంగా వస్తుందని చెప్పచ్చు. స్పోర్ట్స్ యందు బాగా రాణిస్తారు, ఆటల యందు, పాటల యందు విపరీతమైనటువంటి రాణింపు ఉంటుంది. అన్నిటికన్నా వీళ్ళలో ఏంటంటే కనుక గొప్పతనం, పోటీ తత్వం బాగా ఉంటుంది. అసలు ఈ నక్షత్రం యొక్క గొప్పతనం ఏంటంటే శతభిష అంటే 100 నక్షత్రాల కలయిక. కాబట్టి అతిపెద్ద నక్షత్రం ఈ నక్షత్రం. కాబట్టి వీళ్ళకి ఆ నక్షత్ర ప్రభావం ప్రకారంగా చూసుకున్నా కూడా వీళ్ళకి విపరీతమైన కోరికలు ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా. వీళ్ళకన్నా గొప్ప వాళ్ళని చూస్తే తట్టుకోలేరు, మీకన్నా బాగా చదివే వాళ్ళని చూస్తే తట్టుకోలేరు, మీక బాగా ఎదుగుతున్న వాళ్ళని చూస్తే తట్టుకోలేరు, ఎవరన్నా మీకన్నా బాగా పోటీ ఇస్తే తట్టుకోలేరు. వాళ్ళకన్నా బాగా పోటీ ఇవ్వాలనుకుంటారు, వాళ్ళకన్నా బాగా చదవాలనుకుంటారు, వాళ్ళకన్నా బాగా నెగ్గాలనుకుంటారు, ఎదగాలనుకుంటారు. ఇది చిన్నతనం నుంచి మీకు వస్తుంది, ఇది మధ్య వయస్కులో ఇంకా ఎక్కువగా ఉంటుంది. సరే ఏది ఏమైనా కూడా ఆటపాటలు అన్నింటిలోనూ కూడా చాలా ముందడుగు వేస్తారని చెప్పచ్చు. ఎప్పుడైనా ఓడిపోయినా, లేకపోతే మీరు అనుకున్న మార్కులు రాకపోయినా, మీరు అనుకున్నట్టు రాకపోయినా కూడా తిరిగి పోరాడే గుణం బాగా ఉంటుందే తప్ప నిస్తేజపడిపోవడం, నిస్సత్తువ, లేకపోతే నా వల్ల అవ్వదు, నేను చేయలేననేటటువంటి మాటలు ఉండవు. మీకు విపరీతమైన ఆత్మవిశ్వాసం ఎక్కువ, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువ. నేను ఎందుకు చేయలేను, నేను చేస్తాను, నేను చేసి చూపిస్తాను, ఇలాంటి పట్టుదలతోటి బాగా ఎక్కువగా కృషి చేస్తారు. కాకపోతే మీరు చదువుకునేటప్పుడు అనేక రకాల ఆటంకాలు వస్తాయి. యుక్త వయసులో ఉండేటప్పుడు కానీ చిన్నతనంలో కానీ అనారోగ్య సమస్యల ప్రభావం బాగా ఎక్కువగా మీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కానీ ఏది మిమ్మల్ని అడ్డుకోలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. కాకపోతే మీరు అనుకున్నటువంటి చదువులు పూర్తి చేయడానికి కానీ, మీరు అనుకున్న గోల్స్ కంప్లీట్ చేయడానికి కానీ ఏదో రకమైన ఆటంకాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు మాత్రం వస్తాయి. కానీ బాగా కష్టపడేవారు, కృషి చేసేవారు మాత్రమే ఇందులో పూర్తిగా నెగ్గగలుగుతారని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే మీకు చదువుకు మించినటువంటి తెలివితేటలు విపరీతంగా ఉంటాయి. ఎవరితోటైనా సరే చాలా ధైర్యంగా మాట్లాడగలుగుతారు, స్పోర్టివ్గా మాట్లాడగలుగుతారు, అవసరమైతే గొడవలు పెట్టుకోగలుగుతారు, అవసరమైతే ఏదైనా తగువ పెట్టుకుని సాధించుకోగలుగుతారు. అంటే మీరు అనుకున్నది సాధించుకోవడానికి మాటల ద్వారా, చేతల ద్వారా, అవసరమైతే కోపం ద్వారా, అనేక రకాల వ్యవహారాల ద్వారా మీరు అనుకున్నది రాబట్టుకోగలుగుతారు, మీరు అనుకున్న చోట నగ్గగలుగుతారు, పోటీలో విజయం పొందగలుగుతారు. ఇలాంటి తత్వం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మీకు విపరీతమైనటువంటి కామపరమైన కోరికలు ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా. అందులో యుక్త వయసులో బాగా ఎక్కువగా ఉంటాయి. కాలేజీ వయసులో వీటి ప్రభావం చాలా ఎక్కువగా మీ మీద పడుతుంది. చాలా తొందరగా అవతల వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు, అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసేటటువంటి లక్షణం ఉంటుంది మీకు. ఎవరన్నా బాగా మిమ్మల్ని పొగిడినా, మిమ్మల్ని మెచ్చుకున్నా, మీ అందాన్ని కీర్తించినా, మీ గొప్పతనాన్ని కీర్తించినా వాళ్ళకి లొంగిపోయే తత్వం బాగా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చాలాసార్లు పరపురుషులకి కానీ పర స్త్రీలకు కానీ వ్యామోహాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దాని ప్రభావం మీ చదువు మీద కూడా కొంత పడుతుంది అని చెప్పచ్చు. కాకపోతే ఏది ఏమైనా కూడా మీ మనో నిగ్రహణ శక్తి వల్ల కానీ,
లేదా మీకున్న బాధ్యతల వల్ల కానీ లేదా అనేక రకాల కారణాల వల్ల కానీ తొందరగానే వాటి నుంచి మీరు మాత్రం బయటపడతారని చెప్పొచ్చు. సాధారణంగా ప్రేమ వివాహాలు చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు, కానీ అన్ని రకాల పరిస్థితులను కుదరవు. అది జాతకాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కానీ ఉద్యోగ పరంగా కానీ వ్యవహార పరంగా కానీ చాలా తొందరగా నిలదొక్కుకోగలుగుతారు. కానీ మీరు అనుకున్న ఉద్యోగాలు రావడానికి, మీరు అనుకున్న స్థాయికి మీరు వెళ్ళడానికి మాత్రం చాలా ఆలస్యమయ్యే పరిస్థితులు, పరిణామాలు మాత్రం కనపడుతూ ఉంటాయి. ఏదేమైనా కూడా మంచి స్థాయిలోకి మాత్రం మీరు చాలా తొందరగా వెళతారని చెప్పచ్చు. కాకపోతే వ్యాపారాలు చేయాలన్న తపన, వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించాలన్న తపన ఎక్కువ ఉంటుంది మీకు. ఉద్యోగాలు చేస్తున్నా సరే వ్యాపారాల కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అలాగే ఇండస్ట్రీలు పెట్టడం కానీ, పరిశోధనలు చేయడం కానీ, ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, అలాగే ఓన్గా ఏదైనా సరే సొంతంగా ఏదైనా తయారు చేసి అమ్మడం కానీ, తయారు చేసి వ్యవహారం చేయడం కానీ, ఇలాంటివి ఎక్కువగా మీరు బాగా చేయగలుగుతారు. మీకు కొత్తది నేర్చుకోవడం అంటే ఇష్టం, అలాగే కొత్తది చూడడం అంటే ఇష్టం, కొత్త ప్రాంతం తిరగడం అంటే ఇష్టం, కొత్త పుస్తకాలు చదవడం అంటే ఇష్టం, నవలలు చదవడం అంటే ఇష్టం, కథలు చదవడం అంటే ఇష్టం, లేదా ఈ యొక్క అనేక రకాల భాగవత ఇతిహాస గ్రంథాలు చదవడం అంటే ఇష్టం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం అంటే ఇష్టం. ముఖ్యంగా చదువుట, నేర్చుకొనుట, జ్ఞానం సంపాదించుట, ఇలాంటి విషయాల్లో బాగా ఎక్కువగా మీకు మక్కువ ఉంటుంది. ఆఖరికి న్యూస్ పేపర్నైనా సరే చాలా అంటే తీవ్రంగా చదువుతారని చెప్పొచ్చు. సుస్పష్టంగా చదువుతారు. అంటే ఏదో అక్కడక్కడ కాకుండా అన్ని రకాల విషయాలు తెలుసుకోవాలన్న తపనతో చదువుతారు. మీకు ప్రపంచ జ్ఞానం విపరీతంగా ఉంటుంది. అంటే అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటారు. అందుకనే మీకు విదేశీ పరిజ్ఞానం కూడా బాగా ఉంటుంది అని చెప్పొచ్చు. విదేశాల్లో ఏం జరుగుతుందో, అక్కడ పరిస్థితులు ఏంటో అన్నీ బాగా మీకు అర్థమవుతాయి. అంతేకాదు మీకు చిన్నప్పటి నుంచి కూడా విదేశాలు వెళ్ళాలనే తపన ఎక్కువగా ఉంటుంది. చదువుకోవాలని, అక్కడ ఏదైనా ఉద్యోగాలు చేయాలని, అక్కడ ఏదైనా ఇల్లు కొనుక్కోవాలని, అక్కడ ఏదైనా సరే వ్యాపారం చేయాలని, ఇలాగా అనేక కారణాలతోటి విదేశీ పరమైనటువంటి ధ్యాస, వాటి మీద ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు విదేశాలు వెళ్ళడానికి కూడా బాగా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు, వెళతారు. చాలా తక్కువ సమయంలోనే విదేశాలు వెళ్ళి స్థిరత్వాన్ని అయితే పొందుతారు. అయితే ఒక్కొక్కసారి వీసాలు రిజెక్ట్ అవుతున్నా లేదా ఆటంకాలు వస్తున్నా, పర్మిషన్లు రాకపోయినా అప్పుడు జాతకాలు ఒకసారి పరిశీలన చేసుకుని గ్రహబలం ఉందా లేదో చెక్ చేసుకోవడం మంచిది. ఏదేమైనా కూడా మీకు చాలా మంచి అవకాశాలు అయితే మాత్రం జనరల్గానే వస్తాయి. అయితే మీకు చాలా తొందరగానైనా కానీ చాలా ఆలస్యంగానైనా కానీ వివాహం జరుగుతుంది అనుకున్న వయసు కన్నా. అయితే మీకు వివాహం విషయంలో కూడా ఏంటంటే కొంచెం తొట్టుపాటుతనం, అంటే వివాహం చేసుకునే సమయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరిని చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, లేదా అవును చెప్పాలా కాదు చెప్పాలా, ఇంట్లో వాళ్ళు చెప్పింది చేసుకోవాలా, ప్రేమ వివాహం చేసుకోవాలా అనేటటువంటి కొంత కన్ఫ్యూజన్ ప్రభావం మాత్రం యుక్త వయసులో ఉంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాల ప్రభావం కూడా ఉంటుంది. ఏదేమైనా కూడా వివాహానంతర జీవితం మాత్రం మీకు సుఖప్రదంగాను, ఆనందదాయకంగాను, సంతోషంగాను ఉంటుంది. అయితే మీరు చాలా మంచి పార్ట్నర్ని ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కంగారు పడరు పెళ్లి విషయంలో. కొంచెం భయం అయితే మాత్రం బాగా ఉంటుంది వివాహం విషయంలో. నాకు ఎలాంటి సంబంధం వస్తుంది, ఎలాంటి భర్త వస్తాడు, ఎలాంటి భార్య వస్తాడు అనేటటువంటి ఒక రకమైన వ్యవహారం అయితే మాత్రం ఉంటుంది. కాకపోతే మీకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే కనుక డబ్బు అంటే బాగా ఇష్టం మీకు. డబ్బు సంపాదించడం అన్నా, అది దాచడం అన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నా, తొందరగా ఐశ్వర్యవంతులు అవ్వడం అన్నా, లేదా కుబేరులుగా ఉండడం అన్నా, లేదా డబ్బున్న వాళ్ళము అనేటటువంటి ఒక చట్రంలో ఉండడం అన్న చాలా ఇష్టం. అందుకనే డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కూడా అలాగే ఖర్చు పెడతారు, సంపాదించేటప్పుడు కూడా అలాగే సంపాదిస్తారు. మీకు భవిష్యత్ అంటే బాగా భయము, అలాగే జాగ్రత్త బాగా ఎక్కువ. అందుకనే అనవసరమైన ఖర్చులు కానీ, దుబారా ఖర్చులు కానీ చాలా శాతం చేయరు. ఒకవేళ చేసినా మళ్ళా తిరిగి వాటిని సంపాదించే వరకు మీకు మనశ్శాంతి ఉండదు. కాబట్టి డబ్బులు చాలా జాగ్రత్తగా దాస్తారు. బ్యాంకుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడాలు, పాలసీలు కట్టడాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడాలు, ఇన్సూరెన్సులు కట్టడాలు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడాలు, ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా పొదుపుగా వ్యవహారం చేస్తారు. మీకు చిన్నప్పటి నుంచి వస్తు కామ్యం ఎక్కువ. అంటే కనుక వస్తువుల మీద కాపేనం. ఏదైనా ఒక వస్తువు చూస్తే ఆ వస్తువు నాకు కావాలనుకుంటారు. బట్టల యందు విపరీతమైనటువంటి మక్కువ ఉంటుంది. అలంకారం సామాగ్రి అన్నా, వస్తువులన్నా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నా, మొబైల్ ఫోన్స్ అన్నా, కంప్యూటర్ గ్యాడ్జెట్స్ అన్నా, లేదా ఇంట్లో గృహోపకరణ వస్తువులన్నా బాగా ఇష్టం మీకు. ఎవరింట్లోనైనా సరే కొత్త రకమైన వస్తువు చూసినా, కొత్త రకమైనటువంటిది ఏదైనా చూసినా అది కూడా మీరు కావాలనుకుంటారు. తద్వారా ఏంటంటే డబ్బులు ఉన్నా లేకపోయినా సరే ఈఎంఐల ద్వారా కొనుగోలు చేయడం, అప్పులు చేసి కొనుగోలు చేయడం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు ఆన్లైన్ షాపింగ్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది మీ మీద. సాధారణంగా మీరు షాపింగ్ విషయంలో మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరు. దానివల్ల కొంచెం ఖర్చులు అయితే మాత్రం కొంచెం అధికంగానే ఉంటూ ఉంటాయి. కాకపోతే మీకు పొదుపు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే మీకు పెద్దగా కలిసి రావు. సొంతంగా వ్యాపారాలు చేస్తేనే కలిసి వస్తాయి మీకు. అలాగే మీరు వ్యాపారం విషయంలో కూడా చాలాసార్లు దెబ్బతింటారు, నష్టపోతూ ఉంటారు, మళ్ళా తిరిగి పుంజుకుంటారు. కానీ ఒక్కసారి నష్టపోయారా మళ్ళీ తిరిగి చాలా జాగ్రత్త పడతారే తప్ప కంగారుగా మళ్ళీ వ్యవహారం నడపడం అనేటటువంటిది మీకు ఉండదు. మీలో ఉండే గొప్ప లక్షణం ఏమిట్రా అంటే కనుక మీ స్కిల్స్. మీకు అనేక రకాల స్కిల్స్ ఉంటాయి. తద్వారా ఏమిట్రా అంటే కనుక ఒక దాంట్లో ఫెయిల్ అయినా ఇంకో దాంట్లో సక్సెస్ అవుతారు. సంపాదించడానికి సిగ్గుపడరు, మొహమాట పడరు. ఏ పని చేసినా డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి పట్టుదల ఉంటుంది. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో చేస్తారనేటటువంటి ఫీలింగ్స్ మీకు ఉండవు. ఎవరు ఏదనుకుంటే నాకేంటి, నేను ఎదగాలి, నేను గొప్పవాడిని అవ్వాలి, ఇలాంటి లక్షణాలు మీకు బాగా ఉంటాయి. కాకపోతే మీకు మెంటల్ టెన్షన్లు విపరీతంగా ఉంటాయి. ఏ పని చేసినా సరే సునాయాసంగా మీకు ఏ పని పూర్తవదు. టెన్షన్లు, ఒత్తిడులు, కొంచెం ధన నష్టము ఇలాంటివి మాత్రం ఉంటూ ఉంటాయి. కాకపోతే చాలా కాలం పోయేసరికి అంటే మధ్య వయసు వచ్చేసరికి మీకు విపరీతమైన
జీవితమైన అనుభవం వచ్చి ఎటువంటి సమస్య వచ్చినా సరే నిలదొక్కుకోగలుగుతారు. దేనికి భయపడరు, దేనికి జంకరు, ఎవరినైనా ఎదిరిస్తారు, ఎవరితోటైనా పోరాడతారు. అలాంటి పరిస్థితికి మీరు వచ్చేస్తారు. అంటే రాటు తేలిపోతారంటారు చూసారా, అలాగే రాటు తేలిపోతారని చెప్పచ్చు. మీరు కనుక వ్యాపారం చేస్తే ఎవ్వరూ మిమ్మల్ని కొట్టలేరని చెప్పచ్చు. ఎందుకంటే ఈ మాట తీరు అలా ఉంటుంది. ఎవరినైనా సరే ఆకట్టుకోగలుగుతారు, ఎవరినైనా సరే ఆకర్షించుకుని మీరు వ్యాపారం చేయగలుగుతారు. వ్యాపారాల్లో ఎంత నష్టపోయినా సరే మళ్ళీ తిరిగి మీరు పుంజుకోగలుగుతారు. అలాంటి వ్యాపార ధోరణి మీలో ఉంటుంది. ఒక ఇండస్ట్రీ పెట్టినా, ఫ్యాక్టరీ పెట్టినా, వ్యవహారం పెట్టినా పట్టుదలతో పెట్టగలుగుతారు. కొంతమందికి ఉద్యోగాన్ని ఇవ్వగలుగుతారు, మంచి స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. మీకు రాజకీయపరమైన చతురత కూడా బాగా ఉంటుంది, తెలివితేటలు బాగా ఉంటుంది, ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. కాకపోతే సునాయాసంగా రాజకీయంలో ఎదగరు. ఎందుకంటే మీకు దానగుణం, దయాగుణం బాగా ఎక్కువ. అలాగే రాజకీయాల్లో కొన్ని రకాల మోసాలు మీరు అంత ఈజీగా చేయలేరు. కాబట్టి రాజకీయాల్లో మీరు వ్యవహారం నడిపినా కూడా మీరు అనుకున్నంత గ్రోత్ అయితే మీకు ఉండదు. కాకపోతే ప్రజలలో పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదించుకోగలుగుతారు. మంచి నాయకుడు అని ఏంటంటే ముద్ర మాత్రం మీకు బాగా వస్తుంది. రాజకీయాల వల్ల లబ్ధి వస్తుంది అంటే మాత్రం లబ్ధి పెద్దగా రాదు, ధన నష్టం ఎక్కువ ఉంటుంది. కానీ ఏది ఏమైనా కూడా రాజకీయాల్లో మాత్రం పేరు ప్రఖ్యాతులు, వ్యవహారం బాగా వస్తాయి. చాలా తొందరగా కూడా మీరు రాజకీయాలు ఎదగలుగుతారు. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల్లో కూడా మీకు చాలా చక్కని అవకాశాలు వస్తాయి. రైటర్లు గాను, డైరెక్టర్లు గాను, ప్రొడ్యూసర్లు గాను, అలాగే అనేక రకాల వృత్తులు చేసేటటువంటి వారు గాను, యాక్టింగ్ చేసేటటువంటి వారు గాను, సైడ్ యాక్టర్లుగా కూడా మీకు విపరీతమైన రాయింపు ఉంటుంది. అలాగే అనేక కళల యందు కూడా మీకు రాణింపు ఉంటుంది. అలాగే ఈ యొక్క యూట్యూబ్లో కానీ, లేకపోతే కనుక సీరియల్స్లో కానీ, వెబ్ సిరీస్లో కానీ మీకు చక్కని ప్రావీణ్యతను అయితే సంపాదించుకోగలుగుతారు. మీకు కళాభిమానం బాగా ఎక్కువ, కళలను ప్రోత్సహిస్తారని చెప్పొచ్చు. అలాగే మీకు పాటలు వినడమన్నా, డ్యాన్సులు చేయడం అన్నా, లేకపోతే ఇలాంటి వాటిని బాగా ఇష్టపడతారు. కొండ ప్రాంతాలు తిరగడం, సముద్రం దగ్గర లేకపోతే నదీ తీరంలోను, ఉద్యానవనాల్లోనూ, ఇలాంటి వాటర్ ఫాల్స్కి, ఇలాంటి చోట్లకి వెళ్ళడం అంటే బాగా ఇష్టపడతారు. చిన్నపిల్లలతో ఆడుకోవడానికి బాగా ఇష్టపడతారు. బాగా పెద్దవాళ్ళతో మాట్లాడడానికి బాగా ఇష్టపడతారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి బాగా ఇష్టపడతారు. పెద్దలంటే గౌరవం బాగా ఎక్కువ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన బాగా ఎక్కువ ఉంటుంది. దేవతాలయ దర్శనాలు చేయాలని తపన ఎక్కువగా ఉంటుంది. మొక్కుబడులు అంత ఆసక్తి బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేయడం, అలాగే అనేక రకాల ఈ స్తోత్రాలు చదవడం లాంటివి, పురాణాలు వినడం కానీ, లేకపోతే చదవడం కానీ, వినడం కానీ, ఇలాంటి వాటి యందు బాగా మక్కువ అయితే బాగా ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే మీకు ఉద్యోగం విషయంలో మాత్రం కొంచెం ఆటంకాలు, ఒడిదుడుకులు బాగా ఉంటాయి. మీరు గవర్నమెంట్ ఉద్యోగం కనుక సాధిద్దాం అనుకుంటే అది ఆలస్యంగానే వస్తుంది మీకు. కాకపోతే జాతకంలో రవి బలం ఉందా, గురు బలం ఉందా, ఇలాంటి బలాలు ఉన్నాయి లేదా కూడా ఒకసారి జాతకాలు చెక్ చేసుకుంటే మీకు గవర్నమెంట్ జాతకానికి సంబంధించినటువంటి అనుమానాలు ఉంటే కూడా పూర్తవుతాయి. కాకపోతే మీకు ప్రైవేట్ రంగాల్లో మాత్రం ఉద్యోగాలు చాలా తొందరగా వస్తాయి. కానీ మీరు అంత సులువుగా ఒక దాంట్లో ఇముడీకృతం అవ్వలేరు. 1-2 సార్లు ఉద్యోగాలు మారే పరిస్థితులు మీకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే మాట పడరు. మీరు ఎవరైనా మాట అంటే పడరు. మీకు ఉక్రోషం ఎక్కువ, కోపం ఎక్కువ, ముక్కు మీద కోపం ఎక్కువ, అంటే వెంటనే మాట నేస్తారు, తర్వాత మీరు బాధపడతారు. ఇలాంటి వాటి వల్ల మీకు చాలా సునాయాసంగా ఉద్యోగాల్లో కొంచెం మార్పులు ఎక్కువ అవుతుంటాయి. అయితే మీకు వివాహం విషయంలో, వివాహానంతర జీవితంలో కూడా ఈ కోపం కానీ, దురుసుతనం కానీ, మాట జారడం వల్ల కానీ, నోరు జారడం వల్ల కానీ అనవసరంగా గొడవలు పెట్టుకుంటారు. భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ, ఇంట్లో పిల్లలతో కానీ, అత్తమామలతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ విరోధాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. సాధారణంగా మీకు పై కనిపించేటటువంటి కోపం వేరు, మీరు మనసులో మనసు వేరు. మీ మనసు సున్నితం, మెత్తని మనసు ఉంటుంది మీకు. కానీ పైకి మాత్రం కోపంగా మాట్లాడుతున్నట్టుగాను లేదా ఏదోలాగా కనపడతారు. మీరు ఎవరినైనా తిట్టినా, కొట్టినా లేదా చాలా తొందరగా బాధపడతారు. ఎవరిని నొప్పించలేరు, నొప్పిస్తే మళ్ళీ తిరిగి మీరు చాలా బాధపడతారు. అలాంటి లక్షణాలు మీకు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే పెద్దలకి సేవ చేసే గుణం బాగా ఉంటుంది. అలాగే ఎవరైనా లేదనేటటువంటి వారికి జాలితో ఉండేటటువంటి జాలి, దయ, కరుణ మీకు బాగా ఎక్కువ ఉంటూ ఉంటాయి. వాటి వల్ల మీరు తినేది కూడా పక్క వాళ్ళకి పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి మీకు. అలాగే ఎవరైనా సరే బాగా కష్టాల్లో ఉన్నామంటే కనుక డబ్బులు అప్పులు ఇవ్వడాలు కానీ, లేకపోతే చేబుద్దులు ఇవ్వడాలు కానీ చేసి చాలాసార్లు నష్టపోతారు. మీరు షేర్లో డబ్బులు పెట్టినా, ట్రేడింగ్లో డబ్బులు పెట్టినా, లేదా అనేక రకాల వ్యవహారాలు డబ్బులు పెట్టినా చాలా తొందరగా మీరు నష్టపోతూ ఉంటారు. కాబట్టి అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ట్రేడింగ్లు లేకపోతే షేర్లు డబ్బులు పెట్టడం మీకు పెద్దగా మంచిది కాదు. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులు చేయడం కూడా పెద్దగా వ్యవహారంగా మీకు పెద్దగా కలిసి రాదు అని చెప్పొచ్చు. మిగతా అన్ని రకాల వ్యవహారాలు బాగా రాణిస్తాయి. మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, ఫైనాన్స్ వ్యాపారాలు కానీ, లేకపోతే కనుక క్రయ విక్రయాలు జరిపే వ్యాపారాలు కానీ, ఆహార పరిశ్రమ కానీ, ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమ కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి పరిశ్రమలు కానీ, ఎలక్ట్రికల్స్ సంబంధించినటువంటి పరిశ్రమలు కానీ, అలాంటి వ్యాపారాలు కానీ ఎక్కువగా బాగా రాణిస్తాయి మీకు. అలాగే పుస్తకాలు కానీ, లేకపోతే గార్మెంటరీ కానీ, బట్టలకు సంబంధించినటువంటి కూడా మీకు బాగా రాణిస్తాయి. ఫర్నిచర్ కూడా మీకు బాగా రాణిస్తుంది. చెప్పులు, జోళ్లు ఇలాంటివి కూడా మీకు బాగా రాణిస్తాయి. వాచీలు, కళ్ళజోళ్ళు లాంటివి కూడా మీకు బాగా రాణిస్తాయి. ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్కి సంబంధించినటువంటి ఫ్యాన్సీ వ్యాపారాలు కూడా మీకు బాగా రాణిస్తాయి చెప్పొచ్చు. కాకపోతే మీలో ఉండేటటువంటి విచిత్రమైనటువంటి లక్షణం ఏమిటంటే కనుక మీరు అంత తొందరగా ఎవరిని నమ్మరు. నమ్మేరా ఇంకా వాళ్ళ జీవితాంతం మర్చిపోరు. అలాంటి లక్షణాలు ఉంటాయి. మీకు మధ్య వయస్కులో కొంచెం శారీరక కోరికలు బాగా పెరుగుతాయి, వ్యామోహాలు బాగా పెరుగుతాయి. ఈ వ్యామోహాల ప్రభావం వల్ల ఒకనొక సమయంలో కొన్ని తప్పులు చేయవలసిన పరిస్థితులు, లేదా కొంతమందికి లొంగిపోయే పరిస్థితులు, తద్వారా జీవితంలో, కుటుంబంలో చికాకులు కానీ, లేదా రిలేషన్షిప్లో సమస్యలు కానీ ఎదురవడాలు, అలాగే కొంచెం మీరు మానసికంగా ఇబ్బందులు పడడం కానీ జరుగుతుంది. కానీ వివాహేతర సంబంధాల వ్యవహారాల్లో కానీ, లేదా వ్యామోహాల విషయాల్లో కానీ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. అయితే మీ కనుక వ్యసనాలు అలవాటు అవ్వకపోతే మీరు చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు. ఒకవేళ అలవాటు
అయితే మాత్రం చాలా తొందరగా వాటి వల్ల ప్రమాదాలకు గురవుతారు. అంటే ఆరోగ్యం పాడు చేసుకోవడమా, వాహన ప్రమాదాల, లేదా తొందరగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావడమా, దీర్ఘకాలిక రోగాలకు గురవడమా, ఇలాంటి ప్రభావాలు మీకు వ్యసనాల వల్ల బాగా ఎక్కువ వస్తాయి. వ్యసన పరులకి ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతాయి. ఆయుష్ కూడా క్షీణించే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి వీళ్ళకి. కాబట్టి కుదిరితే వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. అయితే మీరు ముఖ్యంగా ఏమిటంటే కనుక జీవితంలో అన్ని విషయాల్లోనూ కూడా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఏదైనా ఒకసారి తప్పు చేస్తే మళ్ళీ ఆ తప్పు చేయడానికి ప్రయత్నం చేయరు. అలాగే మీకు ముఖ్యంగా వాహనాలంటే చాలా ఇష్టం, వస్తువులంటే చాలా ఇష్టం. అందుకనే చిన్నప్పటి నుంచి కూడా వాహనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, వాహనాలు మారుస్తారు. ఏదైనా కొత్త మోడల్ వచ్చిందంటే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే మీకు వాహనాలు రిపేర్లింగ్ చేయించుకోవాలన్నా, మెయింటెనెన్స్ చేసుకోవడం అన్నా కూడా బాగా ఇష్టం. చాలా నీట్గా వాడడానికి ప్రయత్నం చేస్తారు. ఇంటిని కూడా చాలా నీట్గా అందంగా తీర్చిదిద్దుతారు. అలాగే ఎక్కువగా వాహనాలు అంటే 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఎక్కువగా వాటి మీద ప్రయాణాలు చేయడం, లగ్జరీ ప్రయాణాలు చేయడం, లగ్జరీ వాహనాలు అంటే బాగా ఇష్టపడడం, విదేశాల ప్రయాణాలు చేయడం, విదేశీయాన యోగ్యత బాగా ఎక్కువ ఉంటుంటుంది మీకు. సరదాగా విదేశాలకు ప్రయాణాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, ఫ్రెండ్స్ తోటి కుటుంబ సభ్యులతో తిరగడానికి బాగా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మనసుకు నచ్చిన వారితో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతారు. ప్రేమను బాగా పంచుకోగలుగుతారు. కష్ట సుఖాలని ప్రేమించిన వ్యక్తులతోటి, కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి ఇష్టపడతారు. మీకు స్నేహితుల ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. చాలా తొందరగా మీతో అందరూ స్నేహం చేస్తారు. ఎందుకంటే మీరు స్నేహితులు బాగా ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళకి ఖర్చు పెడతారు కూడాను. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా, సమస్యలు ఉన్నా కూడా మీరు వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా కూడా మీరు చాలా చక్కగా ఆచితూచి వ్యవహరించే ప్రయత్నం చేస్తారు. కాదు కొంతమంది స్నేహితులు దాన్ని అలుసుగా చేసుకుని మిమ్మల్ని కొంచెం బాగా ఆడుకునే ప్రయత్నం కూడా చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ జీవితంలో మీకు దీర్ఘకాలిక రోగాల ప్రభావాలు కానీ, అనారోగ్య సమస్యల ప్రభావం కానీ బాగా ఎక్కువగా ఉంటుంది. ఒకానొక సమయంలో డబ్బుల విషయంలో మాత్రం చాలా దెబ్బతింటారు. మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా మీరు ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు సంతాన పరంగా చక్కని అనుకూలత ఉంటుంది. సంతాన యోగ్యత బాగుంటుంది. ఒకటి కన్నా ఎక్కువ గృహాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా తొందరగా గృహయోగాన్ని పొందగలుగుతారు. అలాగే ఎవరైనా గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు పొందాలనుకున్నా కూడా మీకు మంచి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి. అలాగే ఇళ్ల స్థలాలు కానీ, పొలాలు కానీ, గృహాలు కానీ మీకు చాలా తొందరగా అనుకూలిస్తాయి. ఒకటి కన్నా ఎక్కువ గృహాలు, ఒకటి కన్నా ఎక్కువ వాహనాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అలాగే మీకు 25 చిన్నప్పటి నుంచి 25 సంవత్సరాల వరకు అంటే కూడా ఆ సమయంలో పుట్టినప్పటి నుంచి 20 సంవత్సరాల వరకు కూడా చాలా కష్టాలు ఎదురవుతాయి. చదువుకోవడానికి చాలా కష్టపడతారు. సెటిల్మెంట్ చాలా కష్టం అవుతుంది. మనోధైర్యం బాగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, స్నేహితుల యొక్క ప్రభావం బాగా ఉంటుంది. కుటుంబ సభ్యులకి సపోర్ట్ బాగా ఉంటుంది. మీరు అనుకున్నది బాగా కష్టపడి చేస్తారు. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి చాలా కష్టపడతారు. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. కానీ చాలా రకాల ఇబ్బందులు పడతారు. చాలా రకాల మానసికపరమైనటువంటి క్షోభను అనుభవిస్తారు. కొన్ని రకాల వ్యక్తుల వల్ల ఇబ్బందులు పడతారు. మనోవైక్లభ్యం కలుగుతుంది. కానీ 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసులో మాత్రం విపరీతమైన రాణింపు ఉంటుంది. గృహయోగ్యత కనపడుతుంది. ధనం బాగా సంపాదిస్తారు. ఎక్కువ డబ్బులు దాస్తారు. జీవితంలో తొందరగా సెటిల్మెంట్ వస్తుంది. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి కలుగుతుంది. వాహన యోగ్యత, గృహ యోగ్యత కలుగుతుంది. విదేశీయాల యోగ్యత కలుగుతుంది. అలాగే మీరంటే ఏంటో నిరూపించుకోగలుగుతారు. ప్రపంచంలో మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. ఆ సమయంలో ఈర్ష్య, ద్వేషము, అసూయ బాగా పెరుగుతుంది. అలాగే కొంతమంది మీ మీద అసూయతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. శత్రువులు బాగా పెరుగుతారు. అంతర్గత శత్రువులు పెరుగుతారు. కోర్టు సమస్యలు బాగా ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. చెయ్యని తప్పుకు నిందారోపణలు కానీ, కేసులు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశాలు కొంచెం ఆ వయసులో ఉంటాయి. కానీ 50 నుండి 75 సంవత్సరాల మధ్య వయసులో ఎటువంటి కోర్టు సమస్య నుంచి అయినా సరే విజయం పొందగలుగుతారు. ఎటువంటి పోలీస్ కేసు కానీ, రకరకాల కేసుల నుంచి బయటపడగలుగుతారు. మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమిస్తాయి. అలాగే మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు. జీవితాన్ని బాగా చక్కదిద్దుకోగలుగుతారు. కుటుంబాన్ని చక్కదిద్దుకోగలుగుతారు. చక్కని సెటిల్మెంట్ సాధించుకోగలుగుతారు. కొత్తగా ఏదైనా ఇండస్ట్రీ పెట్టినా, వ్యాపారం పెట్టినా ఆ సమయంలో మీకు బాగా రాణిస్తుందని చెప్పొచ్చు. డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకుంటారు. జీవితంలో ఎప్పటిదాకా ఏదైతే కోల్పోయారో మళ్ళీ తిరిగి పొందగలుగుతారని చెప్పొచ్చు. మీరు అనుకున్నటువంటి లైఫ్ మళ్ళీ మీకు వస్తుందని చెప్పొచ్చు. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు, దీర్ఘకాలిక రోగాలు మాత్రం ఎక్కువ ఉంటాయి. అలాగే 50 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు కూడా మీకు మనోవేదన, చింత, వ్యాకులత బాగా ఎక్కువ ఉంటుంది. అనవసరమైన వ్యామోహాలు బాగా పెరుగుతాయి. డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. అలాగే శత్రువుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మిగతా అన్ని విషయాలను కూడా చాలా చక్కని వ్యవహారం నడుస్తుందని చెప్పొచ్చు. బాగుంటుందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పటిదాకా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క నక్షత్రాన్ని బేస్ చేసుకుని చెప్పాం. అయితే ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటంటే కనుక ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి పక్షి నెమలి అవుతుందని చెప్పొచ్చు. అలాగే మీకు ఏకనాడి దోషం వర్తించదు. మీరు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే మీకు చాలా మంచిది. ఈ రుద్రాక్ష కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు, మేము పంపిస్తాం. అలాగే మీరు మెల్ల వేసుకోవాల్సినటువంటి మాల, రుద్రాక్షమాల కానీ, నవరత్నమాల కానీ, స్ఫటికమాల కానీ మెల్ల వేసుకోవడం మంచిది. మీరు ఎక్కువగా పూజించవలసినటువంటి దేవతలు దుర్గాదేవి, శివుడు, గణపతి, అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిది. అలాగే మీరు ధరించవలసినటువంటి లోహాలు బంగారం ఒకటి, సూర్యలోహం ధరించడం మంచిది. అలాగే మీరు ధరించవలసినటువంటి రత్నం అంటే రింగ్ ఏం పెట్టుకోవాలంటే కనుక గోమేధికం పెట్టుకోవడం మీకు చాలా మంచిది. అలాగే మీరు జీవితంలో చేయించుకోవాల్సినటువంటి జపాలు రాహువుకి, శనికి, గురుడికి, కుజుడికి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ కుబేర హోమము, దుర్గాగ్ర విష్ణు హోమము, సుదర్శన హోమము, మన్యసూక్త హోమము, చండీ హోమము, రుద్రహోమము, మృత్యుంజయ హోమము, నవగ్రహ హోమము, ఈ హోమాలు కనుక మీరు చేయించుకున్నట్లయితే, ఈ జపాలు, ఈ హోమాలు మీరు చేయించుకున్నట్లయితే
మీ జీవితంలో ఎటువంటి సమస్య రాదు, ఎటువంటి కోరికైనా తీరుతుంది. మీలో ఎవరికైనా జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీరు ప్రధానంగా ఏమిటంటే కనుక మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు ఏమిటి అంటే కనుక శుక్రవారం మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ఉపవాసం చేయవలసినటువంటి వారము శనివారం ఉపవాసం చేస్తే మీకు చాలా మంచిది. మీకు అదృష్ట దిక్కు ఏమిటంటే కనుక దక్షిణం మీకు బాగా కలిసి వస్తుంది. మీకు కలిసి వచ్చేటువంటి రంగు ఏమిటంటే కనుక కుంకుమ రంగు, నీలం రంగు, తెలుపు రంగు మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే మీకు కలిసి వచ్చేటటువంటి మాసాలు ఏప్రిల్, ఆగస్టు, అక్టోబరు మీకు బాగా కలిసి వస్తాయి. అదృష్ట సంఖ్యలు 4, 8 కూడా మీకు లక్కీ నెంబర్స్గా ఉంటాయి. కాబట్టి ఈ నెంబర్స్ని మీరు వినియోగించుకున్నట్లయితే మీకు బాగుంటుంది. అయితే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ నక్షత్రాన్ని బేస్ చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఇంకా పర్సనల్గా మీ జాతకం తెలుసుకోవాలన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము చేతితో రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో చక్కగా చదువుకోవచ్చు. ఇది జీవితాంతం మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీరు ముఖ్యంగా ఏదైనా సమస్య వచ్చినా ఏ కోరిక తీరాపోయినా సరే ఒక 3 రకాల వ్రతాలు చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఏ సమస్య అయినా సరే తొందరగా పరిష్కారం అవుతుంది. ఒకటి సప్త శనివార వ్రతం, అంటే వరుసగా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం. రెండోది సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం. ప్రతి నెల ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ వరుసగా 11 నెలలు చేసుకున్నట్లయితే కనుక మీకు ఎటువంటి కోరికైనా తీరుతుంది. మూడోది 16 సోమవారాల వ్రతం. ఇది కూడా 16 సోమవారాలు వరుసగా ఈశ్వరుడికి, శివుడికి ఇంట్లో పూజ చేసుకోవడం. అయితే ఈ వ్రతాలన్నీ కూడా మీరు ఎలా చేసుకోవాలో తెలియకపోయినా లేదా మీకు పూజారులు దొరకకపోయినా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇతర దేశాల్లో ఉన్న కూడా ఈ పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి మంత్రాలు, కథ అంతా కూడా మీకు స్పష్టంగా అర్థమయ్యేలా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ వ్రతాల వీడియోలు వస్తాయి. మీకు ఏ వ్రతం కావాలంటే ఆ వ్రతాన్ని వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లోనే మీరు మీ చేతితోటి ఈ వ్రతాలన్నీ కూడా చక్కగా భక్తిగా శ్రద్ధగా చేసుకోవచ్చు. వీటి వల్ల చాలా సునాయాసంగా మీ కోరికలు తీరతాయి, గ్రహ దోషాలు పోతాయి, తొందరగా మీ జీవితంలో సెటిల్మెంట్ వస్తుంది. అలాగే ఏ సమస్య ఉన్నా సరే చాలా తొందరగా పరిష్కారం అవుతుంది. కాబట్టి కుదిరితే ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు అర్థమయ్యే రీతిలో మీకు వీడియోలు ఇచ్చాం, ఆ వీడియోలు మీరు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, అలాగే వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం అంటే ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం మీరు ఇంట్లో పెట్టుకున్న, ఆఫీసులో పెట్టుకున్న, పూజా స్థలాల్లో పెట్టుకున్న, లేకపోతే వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు, రుణబాధలు తీరుతాయి, ఐశ్వర్యం కలుగుతుంది, డబ్బు నిలబడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా ఈ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరఘోష కానీ, నరదిష్టి కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటి కూడా ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, కుటుంబ కలహాలు, శత్రువులు పెరగడం, కోర్టు సమస్యలు బాగా పెరగడం, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతూ ఉండడం, ఎవరో ప్రయోగం చేశారని అనుమానాలు రావడం, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవాళ్ళు చికాగ్గా ఉండడం, ఇలాంటివి ఏమైనా ఇంట్లో ఇబ్బందులు తలెత్తుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి మేము పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఏదైనా సందేహాలు ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలో సమాధానం ఇస్తాం. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.